ఇంతవరకు మన మధ్యలో ఉండి మనల్ని ఆయన యొక్క ఆత్మతో నింపి కార్యాలు నిర్వహించున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన భాగం తర్వాత ఇది దేవుడిచ్చి మనతో మాట్లాడబోయే వర్తమాన సమయం. ప్రకటన గ్రంథాన్ని గురించి, ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు మనం 11 అధ్యాయాలు ధ్యానించాం. లాస్ట్ 11 వీక్స్, గత 11 ఆదివారాలు మనము ఈ యొక్క ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే నాకే ఎన్నో సత్యాలు మొట్టమొదటిగా తెలుసుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికంటే బాగా తెలిసినవన్నీ కాదు, ప్రకటన గ్రంథంలో ఎంతోమంది పండితులు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు. అయితే కొద్దిగా మన సంఘానికి కూడా ప్రకటన గ్రంథాన్ని పరిచయం చేయాలని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నేను ధైర్యం చేసి ముందుకెళ్ళాను. సో ఇది చదువుతున్న కొద్దీ, ధ్యానిస్తున్న కొద్దీ ఎక్కడెక్కడో డీటెయిల్స్, ఎక్కడెక్కడో మర్మాలు దేవుడు బయలుపరుస్తూనే వస్తున్నాడు. గత వారంలో 2 సాక్షుల గురించి మనం నేర్చుకున్నాం. ఆమె 2 సాక్షులు ఆ 2 సాక్షుల గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తే ఓన్లీ జకరియా గ్రంథంలో అది మనకు వాళ్ళ గురించి చక్కని కొన్ని మాటలు మనం చదివాము. అక్కడ ఏమని రాస్తుంది, అక్కడ ఎవరు వీళ్ళు అని ఒకవేళ నేను అడిగితే మీరు టక్కని ఏమని సమాధానం ఇస్తారు? నాలుగో అధ్యాయంలో జకరియా గ్రంథంలో 11 నుంచి 13 లేకపోతే 14 ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు 2 బంగారు కొమ్మల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్టుకున్న 2 కొమ్మలను ఏమిటనియు నేను అతను అడగగా అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా అని, నా ఏలిన వాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరు ఇద్దరు అంటే 2 సాక్షుల గురించి చెప్పాను కదా. సర్వలోకనాథుడు యెహోవా యొద్ద నిలబడచ్చు, తైలము పోయివారన్నారు. కింద తైలము అంటే అభిషేకము నొందినవారు. వీరిద్దరూ అభిషేకము నొందిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 ఒలీవ చెట్లకి సాదృశ్యంగా, 2 దీపస్తంభాలకి సాదృశ్యంగా. ఒకవేళ పర్సనాలిటీ వైజ్గా మనం కానీ వెతికితే బైబిల్ అంతట్లో ఎలియా లాంటి గొప్ప వ్యక్తులుగా వీళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు పాత నిబంధన దైవజనులు, కానీ క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక కరెక్ట్గా మనం ఆ వ్యక్తి అని మనం చెప్పలేము, కానీ సూచాయిగా ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా ఇండికేట్స్ సమ్ సైన్స్. ఇట్ ఇండికేట్స్ ఓన్లీ సైన్స్. గుర్తులిస్తుంది. దాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ 2 సాక్షులు దేవుని సన్నిధిలో 2 ఒలీవ చెట్లు లాంటి వాడు, 2 దీపస్తంభం లాంటి వాడు, దేవునికి ఎంతగానో దగ్గరైన వాడు. వాళ్ళని చూసి మన జీవితాలని మనం కూడా అంతగా నేను వాడబడాలి, అంతగా దేవుని ఆత్మతో నింపబడాలని మనం కూడా కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా చాలా సూచనలు మనకు కనిపిస్తాయి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్ వీ కెన్ సీ ద ఇండికేషన్స్ ఆర్ సైన్స్. 11వ అధ్యాయంలో అది నేను చెప్పిన తర్వాత నవ్ ఐ విల్ గో టు 12th చాప్టర్. 12వ అధ్యాయానికి నేను వెళ్తున్నాను. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చాలు 1, 2 వచనాలు ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు మరలా ఇంకొక సూచన కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో.
ప్రకటన గ్రంథం 1వ వచనంలో ఏంటంటే గొప్ప సూచన పరలోకమందు కనబడింది. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ యొక్క మాటలు చూస్తూనే, ఎందుకంటే మొట్టమొదటి మాట ఏముందంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆ పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద నక్షత్రములు 12 ఉన్నట్టుగా చూస్తున్నాం. 2వ వచనంలో ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేయించింది. నొప్పులకి ఏంటంట? కేకలు వేస్తుంది. అయితే ప్రసవ వేదన పడుతూ ఉంది ఈ స్త్రీ అన్నప్పుడు మనం ఏమనుకుంటాం? టక్కన ఏమంటే గుర్తొస్తుందంటే ఈమెకి ఎవరో కాదు, మరియమ్మ ఉంటుంది, యేసు ప్రభువుని కనేదానికి అనుకుని ఒక ఆలోచన వచ్చేస్తుంది. కానీ ప్రకటన గ్రంథంలో మనం 2-3 అధ్యాయాలు మాత్రమే సంఘాన్ని గురించి, సంఘ చరిత్ర గురించి చెప్తాడు. 4-5 చూస్తే పరలోక సింహాసనం కనిపిస్తుంది. 6 నుంచి భూమి మీద దేవుని తీర్పులు మనకు కనిపిస్తాయి. పరలోకంలో మరి దేవుని కార్యాలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలు యొక్క జాతి గురించే దేవుడు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క స్త్రీ, సూర్యుని ధరించుకున్న స్త్రీ, చంద్రుడు శిరస్సు మీద, అలాగే పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు అంటే ఒక్కటే మనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అదేంటంటే ఇది ఇశ్రాయేలు యొక్క జాతిని గురించి తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క బిడ్డలైన ఇశ్రాయేల్ యొక్క జాతిని గురించి చెప్తుంది. మనం అర్థం చేసుకోవాలి బాగా. అంటే మొదటి నుంచి కూడా మనం ఇది అర్థం చేసుకుంటే ఇట్ టెల్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ గురించి మనం కనుక ఒకసారి ఆలోచిస్తే ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది అని ఒక్కసారి మనం చూస్తే, ఇది పాత నిబంధనలో యోసేపు అనే భక్తుడు ఉన్నాడు, లేకపోతే యాకోబు కుమారుడు అనే యోసేపు ఉన్నాడు. ఆయనకు వచ్చిన కళలో ఈ మాటలు కనిపిస్తాయి. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే మనకు ఈ మాటలు కనిపిస్తాయి. అక్కడ అదే మాటలు కనిపిస్తాయి. ఇదిగో నాకు కళ వచ్చింది, ఆ కళలో నేను ఇదిగో సూర్యుడిని చూశాను, చంద్రుడిని చూశాను, నక్షత్రములు చూశాను, ఆ నక్షత్రములు నాకు సాగిలపడి ఉన్నాయి అని ఆ యొక్క కళని చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి అయిన యాకోబు, లేకపోతే ఇశ్రాయేలుగా పిలువబడిన మరి ఆ యొక్క యాకోబు అంటున్నాడు, ఆయన డిజైన్ చేశాడు ఆ కళని. ఆయన ఏంటి ఇదంతా వదిలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను నీ తల్లి అయిన రాహేలు, అంటే ఆయనను సూర్యుడిగా పెట్టుకున్నాడు, చంద్రుడిని వచ్చి రాహేలుగా ఆయన పెట్టుకున్నాడు. తర్వాత ఆయన్ని యోసేపును వదిలిపెట్టి మిగతా 11 మంది నాకు సాష్టాంగ పడుతున్నారంటే నీ అన్నదమ్ములంతా వచ్చి నేను నీ తల్లి నీకు సాష్టాంగ పడతాను అంటే ఆయన కూడా డిజైన్ చేశాడు అక్కడ. సో ఈ కళ దేని గురించి చెప్తుంది? యాకోబు కుటుంబం, లేకపోతే ఇశ్రాయేలు కుటుంబం, ఇశ్రాయేల్ యొక్క జాతి. ప్రైజ్ ది లార్డ్. చక్కగా కనిపిస్తుంది. సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇంకెక్కడా మనకి రెఫరెన్స్ అక్కర్లేదు. చాలా చక్కగా దిస్ టెల్స్ అబౌట్ ఓన్లీ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, లేకపోతే ఇజ్రాయెల్ యొక్క జాతి గురించి మనకు చాలాసార్లు తెలుసు కదా. ఇశ్రాయేల్ని, యూదాని ఆయన ఏమంటాడు? నా భార్య అంటాడు. అంటే ఆ యొక్క రిలేషన్షిప్ మనం చదివేటప్పుడు హెచ్కేల్ గ్రంథం చూడండి, యెషయా గ్రంథం చూడండి, ఎన్ని చదివినా కూడా మనకు అక్కడ ఆ రిలేషన్షిప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 54:5-6 ఒకసారి చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ చూసారా, ఇశ్రాయేలు ఏమంటున్నాడు? ఆయన ఇశ్రాయేల్కి భర్తగా ఆయన చూపిస్తున్నాడు. అంటే
ఇశ్రాయేలు ఒక జాతి, ఆ జాతి అంతటిని ఆ ఇశ్రాయేలు మరి దేవుని యొక్క భార్యగా దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. హోషేయ గ్రంథంలో 2:14-15 రెండవ అధ్యాయం. ద్రాక్ష చెట్లు నిత్యం ఆ కోరు శ్రమ గల ఆకోరు అంటే లోయ దాని పేరు నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడు అని పిలుచు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తుంది ఇది? ఇశ్రాయేలు దేవుని యొక్క భార్యగా, యెహోవా భర్తగా అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. కాబట్టి 2 వచనాలు మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది మరియమ్మ గురించి కాదు, అక్కడ ఏం చెప్పడం లేదు, ఇశ్రాయేలు జాతి గురించి తెలియజేస్తుంది. ఆమె ప్రైజ్ ది లార్డ్. విత్ దిస్ బిగినింగ్ వి విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. 2వ వచనానికి ఇప్పుడు మనం వద్దాం. 2వ వచనం ఏముందంటే, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచుంది. ఎవరామె? మళ్ళా చెప్పి అడుగుతున్నాను నేను. ఎవరామె? ఎవరా స్త్రీ? రాహేల్. డీప్గా వెళ్ళాలండి. ఇంత కష్టపడి చెప్తే 2 వచ్చినా చెప్తే మళ్ళా రాహేల్ అంటారు. ఇశ్రాయేలు యొక్క జాతి, ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు నా భార్య అంటున్నాడు దేవుడు. యెహోవాయే ఆమెకి భర్త. కాబట్టి ఈ రిలేషన్స్లో ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడి ఏం చేస్తుంది? ఆమె ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేయుచుంది. ప్రసవ వేదన దేనికి? స్త్రీ గర్భము ధరించి ప్రసవ వేదన అంటే కనడానికి. అంటే యేసు ప్రభువుని లోకానికి తీసుకుని రావడానికి దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అంటాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లోకమంతా కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాది. ఆ యొక్క అబ్రహాము ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గురించి దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పుట్టాడు కరెక్టే, కానీ ఆయన ఏ జాతిలో నుంచి వచ్చాడు? ఇశ్రాయేలు, యూదుడు ఆయన. దాని గురించి చూస్తే రోమాపత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాల్లో భక్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఆయన చెప్తాడు, వీరు ఇశ్రాయేలీయులు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు. మీరు అంత తక్కువగా అంచనా వేయద్దండి ఇశ్రాయేల్ని. ఇశ్రాయేల్ మీదనే ప్రపంచం అంతా తిరుగుతుంది ఈరోజు. ద హోల్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చుట్టూ ఇప్పుడు తిరుగుతుంది. ప్రపంచ దేశాలు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, అన్నీ కూడా ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతున్నాయి. బికాస్ దట్ ఈస్ ద సెంటర్ ప్లేస్ ఫర్ గాడ్. ఆమె ఎప్పుడు చదువు? వీరు ఇశ్రాయేలీయులు దత్త పుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం వాళ్ళ దగ్గర నుంచి లోపల నుంచి తీసుకున్నామే, కానీ ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా వీళ్ళకి చెందినట్టువే, ఇశ్రాయేల్వి. అక్కడ ఆ టైంలో రోమియో ఆ ప్రాంతంలో ఇశ్రాయేల్ కాదు, సంఘమే ఎక్కువ అంటే పౌలు కొంత విభేదించేవాడు. ఏమంటాడంటే, ఇశ్రాయేలు వాళ్ళు దేవునికి దూరం అయ్యారు, ఆయన యేసుని అంగీకరించలేదు, వాళ్ళు అంత మాత్రాన వాళ్ళని కొట్టివేయపడద్దు, వాళ్ళు అవిధేయతలో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని దూరంగా పెట్టాడు. ఈరోజు నువ్వు గర్వపడకు, నువ్వు యేసు దగ్గరకు వచ్చావు, నువ్వు యేసు బిడ్డగా మారావు, అంత మాత్రాన ఇశ్రాయేల్ మీద నువ్వు గర్వపడద్దు. ఎందుకంటే న్యాయంగా యేసు ప్రభువును వాళ్ళు అంగీకరించాలి.
వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళని దేవుడు పక్కన పెట్టాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నీవు ఆ మొక్కల నుంచి వచ్చినావు, ఇశ్రాయేల్ నుంచి నాటిని నువ్వు వచ్చినావు బయటికి. కాబట్టి నీవు కనుక నీ మీద నువ్వు గొప్పగా ఉప్పొంగితే నిన్ను కూడా దేవుడు తీసి చక్కగా పక్కన పెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన మీద మనము గొప్ప అనుకునేదానికి లేదు. కానీ దేవుని కృప ఎంత గొప్పదంటే సంఘానికి అంత ఆధిక్యతనిచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇశ్రాయేల్ ముందు తీసుకొని వెళ్ళలేదు, ముందు సంఘాన్ని సిద్ధపరచుకున్నాడు దేవుడు. సంఘాన్ని సరిచేశాడు, సంఘాన్ని ఉతుక్కున్నాడు, సంఘాన్ని తన రక్తంతో కడుక్కున్నాడు. ఆ సంఘాన్ని సిద్ధపరిచి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే సిద్ధపడాలి సంఘమా. సంఘం భయపడకూడదు, సంఘము ఉజ్జీవింపబడాలి. ఆది కాలపు ఆ యొక్క అపోస్తలుల వలె ఈరోజు కాలంలో మనం ఉండాలి. మనం డబ్బుల కోసం కానీ ఇంకొక దానికోసం కానీ ఎక్కడ కూడా లాలోచించబడకూడదని, ప్రభు యొక్క కార్యాల కోసం ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రెండవది, ఈ యొక్క ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచుంది. ఆమె అంటే ఇజ్రాయేల్. కరెక్ట్. ఇజ్రాయేలు ప్రసవ వేదన పడుచు నొప్పులు పడుతూ ఉంది. నొప్పులు పడటమే కాదంట, కేకలు వేస్తుందంట. ఎందుకు ఈ కేకలు? ఇప్పుడు మన ఇశ్రాయేల్ జాతికి వస్తే ఇశ్రాయేల్ యొక్క జాతిని అంతము చేయాలని సాతానుడు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ప్లానింగ్, గోయింగ్ ఆన్ ట్రైంగ్, గోయింగ్ ఆన్ డూయింగ్ సంథింగ్. ఎందుకంటే దేవుడు అనాదిలోని ఒకే ఒక మాట అన్నాడు. ఏమని? ఎప్పుడైతే మరి మొదటి ఆదాము ఆ యొక్క అధికారాన్ని తీసుకుని వెళ్ళి సాతానికి ఇచ్చాడో అప్పుడే దేవుడు తెలియజేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. జెనసిస్ చాప్టర్ 3 verse 15 and 16. మరియు నీకును అంటే సాతానికి, స్త్రీ అంటే మళ్ళీ ఇశ్రాయేల్ జాతి. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చినా కూడా నీకును ఇశ్రాయేల్ జాతికి ఆమె సంతానం అంటే ఇశ్రాయేల్ జాతి వైరము కలగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుంచి కూడా ఈ యొక్క పోరాటం జరుగుతూనే వస్తుంది. సాతానుడు ఎంతగానో చేస్తుంది. కాబట్టి ఆమెకు నొప్పులు కలుగుతున్నట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే యేసు ప్రభువుని ఈ లోకానికి రాకుండా ఉంటే వాగ్దానం ఏంటి? ఆ స్త్రీ ద్వారా వచ్చి ఆయన నిన్ను తల చితక కొడతాడు. ఇప్పుడు ఆ స్త్రీ ద్వారా రావాల్సిన వాడెవరు? యేసు ప్రభు. ఆ స్త్రీయే లేకుండా చేశాను అనుకోండి, దానిలో నుంచి ఆ గర్భఫలంలో నుంచి వస్తారా? రాడు. కాబట్టి ఏం చేస్తుందంటే ఇశ్రాయేల్ని అటాక్ చేస్తుంది. ఇశ్రాయేల్ని లేకుండా చేసేస్తే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? వాగ్దానాలన్నింటినీ కూడా పక్కన పెట్టవచ్చు. ఎంత ఘోరమైన మోసం అండి. చూడండి, సాతానుడు ఎంత కుయుక్తితో మోసాలు చేస్తున్నాడు. చాలా భయంకరం. వెంటనే ఆకాశంలో నుంచి మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ యొక్క పరలోకమందు సూచన జరుగుతుంది. పరలోకంలో స్త్రీకి అంటదా? పరలోకంలో నొప్పులు ఉంటాయా? పరలోకంలో కేకలు ఉంటాయా? పరలోకంలో కేక లేదు, సూచన మాత్రమే ఇది. ఇశ్రాయేలు జాతి నుంచి యేసు ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఆగమనాన్ని తట్టుకోలేక ఇశ్రాయేల్ జాతిని అంతా అత్తలాకుతలం చేసేస్తుంది. కాబట్టి ఆ రోజు మరి మొట్టమొదటిగా ఈ యొక్క నొప్పులు, ఈ యొక్క కేకలు దేన్ని తెలియజేస్తాయంటే ఆ యొక్క స్త్రీ పడే వేదన, అంటే ఇశ్రాయేల్ యొక్క జాతి పడే వేదనని మనం చూస్తున్నాం. అదొక్కటే కాదండి, ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క జాతి ఈ యొక్క ఎంత భారంగా పడుతుందంటే, మొట్టమొదటిది ఈ స్త్రీ నొప్పుల గురించి మనం కనుక ఒకసారి ఆలోచిస్తే
ఈ కేకల గురించి ఆలోచిస్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐగుప్తుకి తీసుకొని పోయి అక్కడ నలగొట్టాడు ఈ జాతి. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు నలగొట్టాడు? బైబిల్ స్టూడెంట్స్ తెలుసు కదా, 430 సంవత్సరాల్లో ఉతికాడు అక్కడ అంతే. ఈ యోసేపు ద్వారా తీసుకుని వెళ్ళాడు. యోసేపుని ఎరగని రాజు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా బహు భయంకరమైన దాస్యంలో పెట్టాడు, అక్కడ పెట్టాడు. అలా తీసుకుని వచ్చినప్పుడు మరోసారి వాళ్ళని ఒకసారి అక్కడి నుంచి దేవుడు విడుదలనిచ్చి దేవుడు తీసుకొని వచ్చి మరి ఒక మంచి సువిశాలమైన కణానికి తీసుకొచ్చారు. ఆ కణానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ రాజులు వచ్చారు. ఆ రాజులు దేవునికి మరి విధేయతగా ఉండలేకపోయారు. దావీదు ఉన్నాడు. దావీదు తర్వాత 2 రాజ్యాలు అయిపోయాయి. ఇశ్రాయేలు రాజ్యం అంటున్నాం, వెంటనే అక్కడ 2గా చేరిపోయింది. ఒకటి యూదా రాజ్యం అయింది, ఇంకొకటి ఇశ్రాయేలు రాజ్యం అయింది. అప్పుడు కూడా దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు అలాగే యూదా ఈ 2 భార్యలుగా అక్కడ చూపించుకున్నాడు. మనం కనుక ప్రవక్తల గ్రంథాలు, యెహెజ్కేలు గ్రంథాలు అన్నీ చూస్తే వాళ్ళ గురించి వాళ్ళు చాలా దేవునికి వ్యతిరేకంగా అడల్టరీ అంటే దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధనలో వెళ్ళిపోయినట్టుగా మనం అంతా కూడా పాత నిబంధన అంతా మనము చూస్తాం. ఆ విధంగా రాజుల పరిపాలనలో ఇశ్రాయేలు జాతిని బాగా విచ్ఛిన్నం అయిపోతుంది. మనకు తెలుసు చివరిగా దేవుడే వాళ్ళని తీసుకొని వెళ్ళి బబులోనికి అప్పచెప్పేస్తాడు. ఆమె నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పేస్తాడు. మరలా నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళి బబులోను సామ్రాజ్యంలో పెడతాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు చాలా పెడతాడు. ఇశ్రాయేలు జాతి చూడండి, ఇదంతా కూడా సాతాను సంతోషపడిపోతుంది. ఇక నలిగిపోయింది, ఇక ఇశ్రాయేలు ఇంక రాదు, తిరిగి రాదు అంటున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. చూసారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు కీర్తన నిబంధనలు కూడా చూసాం మనం. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఇశ్రాయేలు జాతిని వదిలిపెట్టలేదండి, వదిలిపెట్టలేదు. ఇదంతా కూడా కేకలే. అంటే ఈ 2వ వచనంలో ఇశ్రాయేలు యొక్క జాతి నుంచి దేవునికి యేసు ప్రభువుని తీసుకొని రావడానికి, కనడానికి జాతి పడే కష్టాలు, ఇదే కేక, ఇదే కష్టం, ఇదే ఆర్పాటం. ఎంత కష్టపడుతుందో చూడండి. యేసు ప్రభువుని లోకానికి తీసుకురావడానికి ఒక జాతే కష్టపడ్డది. అలాగే మరియమ్మ, యోసేపులు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వాళ్ళు యేసయ్యని తీసుకొని రావాలంటే ఏం చేశాడు? వీడు ఏకంగా హేరోదులకు దూరేశాడు. అవునా కదా? రాజుగా రానివ్వలేదు. హేరోదులకు దూరి హేరోదు ఏం చేశాడు? ఇదిగో ఒక కుమారుడు రాబోతున్నాడు అనే వార్త వచ్చిన వెంటనే హేరోదు, మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-18. ఆ జ్ఞానుడు నన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించింది. అందువలన రామలో అంగలార్పు వినబడింది. ఇది ఎందుకు జరిగింది? ఇదంతా ఇట్ ఈస్ జస్ట్ యూ వాంటెడ్ టు కిల్ జీసస్. సాతాను యొక్క ఉద్దేశం ఒకటే, అక్కడ 2 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ చంపడంలో ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు జాతిని ఉద్ధరించబోయే ప్రభువుగా రాబోతున్న యేసుక్రీస్తుని తుదముట్టించాలంటే ఏం చేయాలా? దానికి రూట్ లేకుండా చేయాలి. అందుకని 2 సంవత్సరాల లోపల మగపిల్లలందరినీ ఛేదించాడు, బెత్లెహేము చుట్టుపక్కల. కానీ దేవుడు అక్కడ కూడా తప్పించాడు. దేవుడు తోడుగా ఉండి ఆయనకి తప్పించి మరి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఈ నొప్పులు, కేకలకు సాదృశ్యంగా ఉంది. అలాగే ఇంకొక మాట మనం వెళదాం. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3
భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పాడవేసింది. చాలు, ఇక్కడ వరకు చదువుదాం. ఇప్పుడు మళ్ళా రెండవ సూచనకి వెళ్ళిపోతాం. సూచనలే చూడండి. అగైన్ వన్ మోర్ సైన్. ఈ సైన్ ఏంటి? ఎర్రని మహాఘట సర్పము. ఇది ఎవరో కాదు, సాతానుడే. ఘట సర్పం అంటాడు, దానికి ఒక పేరు. సాతాను పేర్లు చాలా ఉన్నాయి కదా బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తే. అపవాది అని, తిరుగుబాటుదారు అని, వేగు చుక్క అని, చాలా వ్యతిరేకమైన పదాలన్నీ వాడికే వస్తాయి. మోసగాడని, తన యొక్క బిడ్డల మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేసేవాడిని వాడి పేరు. అలాంటి ఆ యొక్క సాతాను మహాఘట సర్పము, దానికి ఇక్కడ ఎలాగ కనిపిస్తుంది? ఇది దానికి 7 తలలు ఉన్నాయంట, 10 కొమ్ములు ఉన్నాయంట. ఏంటి 7 తలలు అంటే మనకు సడన్గా ఏమో అర్థం కాదు కదా. 7 తలలు ఏంటి? ఒక తలకే ఇంత ఆలోచిస్తున్నాడు మనిషి. 7 తలలు ఉంటే ఇంకెంత ఉంటుందంటే, ఈ యొక్క ఘట సర్పానికి వన్ మోర్ నేమ్, ఆ పేరు ఏంటంటే లూసిఫర్ అని కూడా ఉంది. ఆమె తెలుసు కదా లూసిఫర్. ఎవరు ఈ లూసిఫర్? ఈ లూసిఫర్ని దేవుడు ఒక శ్రేష్టం, అంటే ఆ యొక్క దూతలలో కూడా పై ఇన్ఛార్జిగా ఉండే ఆ టాప్ మోస్ట్ క్యాడర్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో చేసిన వాళ్ళనే లూసిఫర్. ఆ లూసిఫర్ని చేసినప్పుడు దేవుడు సంపూర్ణ జ్ఞానం ఇచ్చాడంట. లూసిఫర్కి చాలా జ్ఞానం ఇచ్చాడు. అందువల్ల ఒక తలని కాదు కానీ 7 నంబర్స్తో. తల దేనికి ఇండికేషను? బుర్ర. జ్ఞానం అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అంటారా? జ్ఞానం ఎక్కడి నుంచే కదా రావాలి. కాబట్టి జ్ఞానానికి సూచన 7 తలలు అంటే సంపూర్ణంగా వాడిని తయారు చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అనమాట. అలాగే ఇంకొక మాట కూడా ఉంది ఆ తలల గురించి. ఒకసారి నేను ఆ తలల గురించి ఒకసారి, ఇట్ ఈస్ ఆల్సో ఇట్ టెల్స్ అబౌట్ ద జియోగ్రఫికల్ ప్లేస్. 7 తలల గురించి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చాలా చక్కని వివరణ 7వ వచనం నుంచి చూశాను. నాకు ఆశ్చర్యం వేసింది. దీని గురించి ఇంత ప్రకటన గ్రంథంలో ఎంత చక్కగా తెలియజేశాడు ప్రభు అని. 7వ వచనం, నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీలు కూర్చున్న మర్మమును 7 తలలు 10 కొమ్ములను కలిగి దాని మోయించున్న క్రూర మృగమును కూర్చున్న మర్మాన్ని నీకు తెలియజేస్తాను. ఆ స్త్రీ బబులోను స్త్రీ. ఆ స్త్రీ ఇక్కడ అక్కర్లేదు. అయితే రెండవ మాట ఏమన్నాడంటే 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయించున్న క్రూర మృగం. ఇక్కడ ఘటసర్పం అనలేదు, దాని పేరేమన్నాడు? క్రూర మృగం అన్నాడు. ఇది కూడా సాతానే. దీని గురించి మర్మాన్ని బయలుపరిచాడు ఇక్కడ. చాలా ఈజీ టు అండర్స్టాండ్. ఇంతకుముందు కొంచెం కష్టపడ్డాం, కానీ క్లియర్గా మనకి ఇక్కడ అర్థం అవుతుంది. చూడండి తర్వాత, ఆ దూత నీవు చూచిన మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు. 9వ వచనం నుంచి చదువు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు గలరు. 5 ఆ 7 తలలు ఏంటంటే అది ఆ స్త్రీ అంటే యెజబెల్ అనే స్త్రీ. అది దాని ముందు తెలియజేస్తుంది. ఆ యొక్క స్త్రీ కూర్చున్న 7 కొండలంట. అంటే 7 తలలు జ్ఞానం కరెక్టే, కానీ ఇక్కడ ఫిజికల్ ప్లేస్ చూపిస్తుంది. 7 కొండలు ఎక్కడున్నాయి ఇవి? రోమ్ పట్టణానికి మారిపోయారండి. రోమ్ కనుక మీరు చూస్తే 7 హిల్స్ ప్లేస్ అంటారండి ప్రపంచం. చక్కగా ఆడక్కడే కూడా తిష్టేస్తాడు, ఆడక్కడనే ఎదుర్కొంటాడు. కాబట్టి దానికి ఒక ప్లేస్ 7 హిల్స్, 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఫిజికల్ జియోగ్రఫికల్ ప్లేస్ అది. తర్వాత మరియు 7 రాజులు కలరు. 7 రాజులు కలరు. 5 కూలిపోయారు. ఒకడున్నాడు
కడమవాడు ఆ. ఇంకనూ రాలేదు. ఇంకా రాలేదు. వచ్చినప్పుడు ఉమ్. అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉమ్. ఉండినది ఆ. ఇప్పుడు లేనిదియునైనా ఆ. ఈ క్రూర ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి ఆ, తానే ఎనిమిదవ రాజునంచు ఆ. నాశనమునకు పోవును. పోవును. తర్వాత 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. సో 10 మంది కొమ్ములు ఏమనుకుంటున్నా? 10 మంది రాజులు. యూరోప్ కంట్రీస్లో 10 రాజ్యాలు ఒక కూటంగా కూడతాయి. దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 10 రాజులు, 10 కొమ్ములు అంటే కొమ్ము హెచ్చించింది అంటాడు. దావీదు చెప్పేటప్పుడు దేవుడు నా కొమ్ముని హెచ్చించాడంటే ఆయన్ని హెచ్చించినప్పుడు ఆ ఉన్నతమైన స్థితికి కొమ్ము అనే దాన్ని చూపిస్తాడు ఇక్కడ. ఈ కొమ్ము 10 కొమ్ములు అన్నప్పుడు 10 మంది రాజులు. వాళ్ళందరూ కూడా రాజుల వల్ల అధికారం పొంది ఏకాభి 13వ వచనం చూస్తే ఏకాభిప్రాయం గలవారై తమ బలము అధికారము ఆ మృగానికి ఇస్తారు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయినందున తన కూడా ఉండిన వారిని పిలువబడిన వారిని ఏర్పరచబడిన నమ్మకుమారు అయినందున ఆయన ఆ రాజులను జయిస్తాడు. అంటే చివరి జరగబోయే యుద్ధం గురించి చెప్తున్నాడు. యేసయ్యే తిరిగి వచ్చి ఇశ్రాయేలు తరఫున యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆ యొక్క శ్రమల కాలం జరిగేటివి. కాబట్టి ఈ యొక్క 12వ అధ్యాయానికి మనం వచ్చేద్దాం. కనుక ఇక్కడ మీకు అర్థమైపోయింది. 7 తలలు ఏంటి? 7 కొండలు రోమ. అలాగే 10 కొమ్ములు 10 మంది రాజు. దాని తలల మీద 7 కిరీటాలు అంటే వాళ్ళకున్న పవర్స్ గురించి తెలియజెప్తుంది. నౌ విల్ కమ్ టు 4th verse. దేని తోకండి ఇది? ఘట సర్పము, సాతానుడి తోక చెప్తున్నాడు. ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఇచ్చి వాటిని భూమి మీద పడవేసు. చూసారా, ఇది సడన్గా ఆదికాండం మళ్ళా మొదటి అధ్యాయానికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా సాతానుడు ఆకాశం నుంచి దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు పరలోక సన్నిధి నుంచి తోసివేయబడతాడు. తోసివేయబడ్డప్పుడు అతనితో పాటుగా 1/3 ఏంజల్స్ని అది కలిపేసుకుంటారు. 1/3 ఏంజల్స్, ఆ 1/3 ఏంజల్స్ని దాంతో పాటుగా భూమి మీద పట్టుకొచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి భూమి మీద ఏమున్నాయి? చిన్న చిన్న కుట్టి సాతానులు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ఎక్కడ ఏ గల్లీకి పోయినా ఒకటే ఉంటారు. ఎక్కడికి ఏ మూలకు పోయినా ఒకటి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే దేవుడు చక్కగా సృజిస్తే ఆ యొక్క ఆకాశం నుంచి కిందకు పడిన ఈ యొక్క సాతాను తనతో పాటుగా 1/3 ఏంజల్స్ అంటే పాలన ఏంజల్స్ వీళ్ళని తీసుకుని వచ్చి భూమి మీద పడవేసి. కాబట్టి మరలా ఒకసారి చూస్తే ఇది సిస్టమేటిక్గా కనిపించదు కదా. ఇప్పటి వరకు మనము రాజుల వరకు కూడా ఆలోచించాము. ఇప్పుడు మళ్ళా ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్ళిపోతుంది. కానీ ఏది ఏమైనా కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. సాతాను యొక్క క్రియల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. సాతాను ఏ విధంగా మభ్యపెడుతూ వస్తుంది, ఏ విధంగా అది మన యొక్క ముందు వచ్చి తన యొక్క కార్యాలు జరిగిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఇశ్రాయేలు జాతిని ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడో కూడా తెలియజేస్తుంది. 4వ వచనాన్ని పెడదాం. 4వ వచనాలే తరువాతి భాగం. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే నిలుచుండే. అంటే ఇక్కడ శిశువు పుట్టగానే అంటే యేసు ప్రభు పుట్టారు. పుట్టినప్పుడు వెంటనే ఏం చేయాలనుకుంటుంది? మింగివేయాలని ఆ స్త్రీ ఎదుట నిల్చున్నారు. మింగేయాలి. అందుకనే కదా హేరోదులో చొరబడి 2 సంవత్సరాలు ఉండే వాళ్ళందరినీ కూడా నాశనం చేసి మింగేయాలని అప్పుడే చెప్పేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఎందుకు? దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు, దేవుడు కాపుదలు ఇచ్చాడు ఇశ్రాయేలు జాతికి. ఇప్పుడు మనం తర్వాత వచ్చి చూద్దాం. సమస్త జనములను ఇనుప దండముతో వేలనైన ఒక మగ శిశువును ఆమె కలగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను.
ఈ శిశువు ఎలాగా ఉన్నాడంట? సమస్త జనాల్ని ఎలా వెళ్తాడంట? ఇనుప దండంతో వెళ్తాడు. ఇది కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఒకసారి మనం కీర్తన గ్రంథాన్ని చూస్తే ప్రభు ఏలబోయే ఆ యొక్క పద్ధతిని దావీదు భక్తుడు రాస్తాడు. కీర్తన గ్రంథం 2:8 9 చదువు. ఇనుప దండముతో నీవు వారిని కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుండుడి. చాలు. ఈ యేసు ప్రభు యొక్క రాజ్యం ఎలాంటిదంట? మనం ఒకవేళ గుర్తుంటే నెబుకద్నెజరుకి ఒక కళ కంటాడు. మనం చాలాసార్లు దీన్ని చర్చిలో మనం ధ్యానం చేసాం. ఆ కళలో ఆయన బ్రహ్మాండమైన ఒక విగ్రహం కనిపిస్తుంది. దానికి 4 అంటే టాప్ బాడీ, అలాగే ఆ ఉదరము, ఆ యొక్క భుజాలు ఉండేది ఒక విధంగా ఉంటుంది. అలాగే కింద నుంచి తొడల వరకు ఒకటి ఉంటుంది. ఆ తర్వాత కింద పాదాలు ఒక విధంగా, అంటే 4 రాజ్యాల గురించి మనం చెప్పడం విన్నాం. ఈ 4 రాజ్యాల్లో దేవుడు చివరికి ఆ యొక్క పాదాల మీద ఒక కొండ లేకపోతే ఒక రాక్ ఆకాశం నుంచి పడి ఆ యొక్క పాదాల మీద తుత్తునీలుగా చేసినప్పుడు ఆ విగ్రహం టాప్ నుంచి బాటం వరకు ఇరిగిపోతుంది. హల్లెలూయా. అంటే ఆ యొక్క ఇనుప దండముతో ఏలే యేసు ప్రభువుని గురించి చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో ఏముందంటే, సమస్త జనములను ఇనప దండముతో ఒక మగ శిశువును ఆమె కలగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు రావడం, మనందరి కోసం ఆయన 33.5 సంవత్సరాలు జీవించి శిలువలోకి వెళ్ళి తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి పునరుద్ధానుడై పరలోకానికి కొనిపోబడ్డాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఒక్క లైన్లోనే యేసు ప్రభు రాకడ, ఆయన తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడం మొత్తం కూడా తెలియజేయబడింది. ఆమె శిశువు అంటే ఇశ్రాయేల్ యొక్క జాతిలో నుంచి వచ్చిన యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం. మనం చూసాం ఈ ప్రకటన గ్రంథంలో. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈరోజు మనం ఆ యొక్క కీర్తన గ్రంథం కూడా చూసాం. నీ శత్రువులను నీ పాదపీఠం దగ్గర ఉంచే వరకు నీవు నా యొక్క కుడి పార్శ్వమున కూర్చుండు అన్నాడా లేదా? ఎక్కడున్నాడు? సింహాసనం, దేవుని సింహాసనం దగ్గర కుడి పార్శ్వం, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపనకర్తగా మన కోసం ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్తున్నాడు ఇక్కడ. దేవుని ఈ అరణ్యమునకు పారిపోయెను. దేవుడు ఆమెకి స్థలము సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను ఇప్పుడు ఎవరిని ఎదుర్కొంటుంది? ఇశ్రాయేలు జాతిని. ఇక్కడ కూడా సంఘాన్ని దేవుడు చూపించడం లేదు. చూడు, ఇశ్రాయేలు జాతిని చూపిస్తున్నాడు. ఇంత చేసింది కదా, యూదుల్లో నుంచి యేసు ప్రభువుని తీసుకొచ్చింది కాబట్టి ఈ యొక్క జాతిని ఏం చేయాలని ఆ యొక్క సర్పము ఆమె దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళాడంట? అరణ్యమునకు కొనిపోయాను. అంటే అరణ్యము అనేది నేను ధ్యానిస్తే దేవునితో మాట్లాడే స్థలం అంట అరణ్యం అంటే. అరణ్యం అంటే ఏమనుకుంటాం మనం? అంటే ఎవ్వరూ లేనిది, చీకటి అని కాదు, కానీ అక్కడ ఎవరో నీకు సహాయం దొరకదు. అక్కడ అలాంటి చోట ఓకే.
ఆరో వచనంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని ఒక స్థలము సిద్ధపరిచారు. స్త్రీని అంటే ఆ యొక్క ఇశ్రాయేలు జాతిని దేవుడు ఒక స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఆ స్థలము మరి ఎంతకాలం ఆమెను దాచిపెట్టాలి, ఎంతకాలం ఆ జాతిని భద్రపరచాలి అంటే దానికి ఒక నంబర్ ఇచ్చారు. ఏంటంత 1260. ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎన్ని నెలలు వస్తుంది? 3.5 years. దీని గురించి మనం ఆల్రెడీ విన్నాం. 3.5 years అంటే మహాశ్రమల కాలం 7 సంవత్సరాలు. దానిలో ద సెకండ్ హాఫ్ పీరియడ్ అంటే అంటే ఆ ట్రిబులేషన్లో కూడా పీక్ అంటే సాతానుడు బయలుపడేది సెంటర్లో వస్తాడు. సాతానుడు వచ్చిన వెంటనే 7 సంవత్సరాలకి ఒక ఒప్పందం వేస్తాడు ఇశ్రాయేలుతో. ఏమని? మీకు నేను బిల్డింగ్ కట్టిస్తాను, మీకు టెంపుల్ అంతా కట్టిస్తానని ఇశ్రాయేలుతో ఒక ఒప్పందం వేసుకుంటాడు. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల వరకు వాళ్ళని సాఫీగా ఆరాధనలు చేసుకోమంటాడు. అంత బాగానే ఉంటుంది. 3.5 సంవత్సరాలు అవుతూనే వచ్చేసి ఆపుతాడు మధ్యలో. నిలువరాని స్థలంలో నిలబడినప్పుడు, హేయమైనది నిలబడినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అది సెంట్రల్ ప్లేస్. అక్కడి నుంచి వీళ్ళకి అప్పుడు తిరుగుబాటు చేస్తారు ఇశ్రాయేలు. వీడు మెస్సయ్య కాదు, దేవుడి కుమారుడు కాదు, వీడు సాతాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు వీళ్ళని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంట? 260 దినములు పోషింపవాలని ఒక స్థలము సిద్ధపరిచాడంట. ఈ స్థలాన్ని గురించి ధ్యానిస్తుంటే జోర్డాన్ రివర్ ఉంది కదా, జోర్డాన్ దగ్గర పెట్రా అనే ఒక స్థలం ఉందంట. ఆ స్థలం దగ్గర వీళ్ళని దేవుడు ప్రొటెక్ట్ చేయబోతున్నాడంట. అంటే ఇది మనకు యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడుతుంది. కానీ అవన్నీ అంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. కానీ దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. వీళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది దేవుడు యొక్క ఉన్నతమైన ఆయన యొక్క పవర్కి మనం వదిలేయాలి. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ది వే ఇశ్రాయేల్కి సహాయం చేస్తున్నాడు కదా. కాబట్టి ఈ శ్రమల్లో దేవుడిని ఏ విధంగా అయితే కాపాడాడో, యేసు ప్రభువుని ఏ విధంగా అయితే కాపాడాడో, అలాగే ఇశ్రాయేల్ జాతిని కూడా దేవుడు కాపాడి భద్రపరిచి అరణ్యంలో ఉంచడానికి స్థలము సిద్ధపరిచాడు. దాని గురించి ఇంకా తరువాత మాటల్లో కానీ మనం వస్తే ఆ స్థలానికి తీసుకొని పోవడానికి దేవుడు ఎలా తీసుకొని వెళ్ళాడంట? ఒకసారి తర్వాత 13, 14 వచనంలో మనం చూస్తే, 13వ వచనం చూస్తే భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించారు. అందువలన ఆమె అరణ్యములోనున్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడింది. చూసారా? ఆమె అరణ్యములో ఆమెకు దాచబడిన స్థలానికి వెళ్ళడానికి దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? 2 రెక్కలు. ఇది కూడా సూచనలేవి. ఒక జాతికి 2 రెక్కలు ఇవ్వడం జరగదు కదా. కానీ దేవుడు ఈ రెక్కల మాటను దేవుడు దాస్తాడు అనే యొక్క మాట మనకు పాత నిబంధనలో ఉంది కదా. తెలుసా? దేవుడు ఇశ్రాయేల్ ఎలాగా తీసుకొచ్చాడో? ఐగుప్తు నుంచి ఇవ్వబడ్డాయి. చెప్పారు కాలు భయపడేసి కాబట్టి ఆ యొక్క తన రెక్కల మీద ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని తీసుకొచ్చినట్టుగా ఈ స్త్రీ కూడా, ఈ జాతిని కూడా అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు లెట్ us go to 7th verse, 7వ వచనం. అంతటా యుద్ధము జరిగిన మికాయేలును అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనుండగా, ఇప్పుడు మళ్ళా ఇంకొక సీన్ ఏంటంటే యుద్ధం జరగబోతుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు?
ఘటసర్పము అక్కడ ఎవరితో యుద్ధం చేస్తుంది? మిఖాయేలు ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ మిఖాయేలు ఇప్పుడు కూడా సంఘంలో సంఘం కంటే కూడా మరి దానియేలు ప్రార్థన చేసిన వెంటనే ఆయనకి సమాధానం తీసుకొచ్చినట్టుగా. కనుక మిఖాయేలు మళ్ళా ఇశ్రాయేలు జాతికి సంబంధించినట్టుగా మనము చూస్తున్నాం. అక్కడ ఒక యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో 8వ వచనం, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసింది కానీ గెలవలేక పోయింది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. మనం అనుకుంటాం కదా పరలోకంలో ఒక మాట చెప్పండి, పరలోకంలో శాతం ఉంటాడా? మామూలుగా అనుకుంటాం కదా, ఉండడు కదా. కానీ ఇక్కడ యుద్ధం జరిగింది. మిఖాయేలు పరలోకంలో ఘటసర్పానికి మిఖాయేలుకి తన సేనకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీడు ఓడిపోబడ్డాడు. అయితే మన ప్రశ్న ఏంటంటే పరలోకంలో సాతానుడు ఎలాగైపోయాడు? చూడండి, యోబు గ్రంథం జోబ్ చాప్టర్ 1:9. అని అడుగుగా వాడెవడూ లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనే నీవు అతనికి 6 నుంచి చదువుదామా? 6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. ఎక్కడికి వచ్చాడు వీడు? ఎక్కడికి వచ్చాడు వీడు? అపవాది వచ్చాడు. అంటే పరలోకానికి కూడా ఒక యాక్సెస్ ఉందా లేదా? వచ్చింది, యాక్సెస్ వచ్చింది. కాబట్టి ఆడ అలా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ భూమి మీద అక్కడి నుంచి సరాసరి ఎక్కడికి వచ్చాడు? పరలోకానికి వచ్చాడు. యాక్సెస్ ఉంది ఆడికి. ఎందుకు ఇచ్చాడు ఈ యాక్సెస్? ఎందుకు ఉంది అంటే సాతాను తన దూతలతో పాటు భూమి మీదకి వచ్చేసాడు. కానీ ఇక్కడి నుంచి మళ్ళా వీడు వెళుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు అప్పటి వరకు వాడిని, కానీ వచ్చినప్పుడంతా ఏం తీసుకొస్తాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత వచ్చిన చదవండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుదలను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసేటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుంట చేత అతని ఆస్తి దేశంలో అపవాది అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుంది? నీ యొక్క దాసుడైన యోబు చాలా మంచివాడు, వెరీ జెంటిల్ పర్సన్ అని ఒప్పుకోవడం లేదు. అది ఒప్పుకోవడం లేదు. అదేం మాట్లాడుతుంది? ఇదిగో సరిలేదు, వీళ్ళు ఊరికి అట్లా నటిస్తారు. చూడయ్యా నీ భక్తులు అంటున్నావు చూడు అంటే ఇది ఎందుకు వెళుతుంది మాటిమాటికి అంటే వెళ్ళి అక్కడ చెప్పేదంతా కూడా అక్యూజేషన్స్. అంటే చాడి, నీ వాళ్ళు సరిలేదు, మీరు విశ్వాసాలు అంటున్నారు కదా, వాళ్ళకి అస్సలు విశ్వాసమే లేదు. నువ్వు అసలు చూడు యోబు గురించి సాతాను ఏమంటుంది? ఊరికేనే ఉన్నాడా యోబు నీ మీద విశ్వాసం? నువ్వు అంత ప్రొటెక్షన్ ఇచ్చావు, కాపుదలను ఇచ్చావు, అందువల్లనే యోబు నీ మీద విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి యోబు విశ్వాసాన్ని నువ్వు పరీక్ష చేస్తే అతనేంటో నీకు తెలిసిపోతుంది. ఛాలెంజ్ చేస్తాడు, దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. కనుక ఈవెన్ దో హీ వాజ్ ఫాలెన్ ఏంజెల్ బట్ ఎవ్రీ టైమ్ హీ వాజ్ గోయింగ్ టు ద హెవెన్. పరలోకానికి వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు వీడు? ఓన్లీ అక్యూజేషన్ తీసుకొని వెళ్తాడు. అయ్యా నీ కుమారులు నీ కుమార్తెలు అని చెప్తున్నావు, వాళ్ళ జీవితాలు సరిలేవు, ఒకసారి చూసుకో అని అక్యూజేషన్ చేయడానికి వెళుతూ ఉంటాడు. ఇక్కడ ఆ మాట రాస్తున్నాడు. యోబు గ్రంథంలో మనం ఏ విధంగా అయితే చూసామో ఇప్పుడు 12వ అధ్యాయం
13 ఎక్కడ ఆ మహా భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఇప్పుడు టోటల్గా పరలోకం అంతా కూడా దేవుని అయిపోయింది. ఇక అపవాది అక్కడ అక్యూజేషన్ తీసుకోవడానికి కూడా లేదు, అయిపోయింది, టైం అయిపోయింది. అప్పటి వరకు చాలాసార్లు మన విశ్వాసులు కానీ దేవుని బిడ్డలు కానీ అందరి మీద అక్యూజేషన్ తీసుకొని వెళ్ళాడు. వీడు పరలోకానికి టోటల్గా బారైపోయాడు. ఆన్ ది ఎర్త్. తర్వాత చూద్దాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వీడు ఎప్పుడెప్పుడు మోపుతాడంట నేరం? ఎవ్రీ మినిట్ ఈజ్ అక్యూజింగ్, ఎవ్రీ సెకండ్ ఈజ్ అక్యూజింగ్, ఎవ్రీ టైమ్ ఈజ్ కంప్లైంటింగ్. ఎంత భయంకరుడు కదా సాతానుడు, ఎంత భయంకరుడు చూడండి. చిన్నగా ఏదైనా పొరపాటు చేస్తే చూడండి అయ్యా వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు పనికిరారండి అంటే అక్కడే జడ్జిమెంట్ ఇవ్వబడ్డాడు. కానీ దేవుడు ఇవ్వలేదు అవకాశం. తర్వాత అపవాది పడద్దు కనుక ఇప్పుడు ఏం జరిగింది? రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదారి. ఇప్పుడు టోటల్గా ఇక జరగబోయేది ఏంటంటే దేవుని పూర్తి అధికారం వచ్చేస్తుంది. ఇక సాతానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఆర్భాటం పరలోకంలో, ఇక అక్యూజేషన్ తీసుకొచ్చేవాడు ఇక రాడు. ఇప్పుడు మన ప్రభువుది రాజ్యం అయింది అన్నాడు. తర్వాత చాలు. ఈ 11వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు రిపీట్ విత్ యూ. వారు అంటే ఈ సాతానుడు ఎవరి మీద అయితే అక్యూజేషన్ తీసుకొని వెళ్ళి చెప్తుండేవాడో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. వీడు ఆ విధంగా తీసుకుని వెళ్ళినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళల్లో మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది ఇక్కడ తెలియపరచబడ్డది. వారు ఒకటి గొర్రె పిల్ల రక్తమును బట్టి, అంటే యేసుక్రీస్తు రక్తంలో మేము కడగబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము అనియు. రెండవది తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వానిని జయించారంట. అంటే సాతానుని ఏ విధంగా మేము పొరపాటు చేశాము కానీ వీ గో టు క్రైస్ట్. అంటే ఎవ్రీ టైం మనకుండే ఆ యొక్క డిజైర్, మనకుండే ఆధిక్యత ఏంటంటే తప్పు చేసామంటే మనం వెంటనే వెళ్ళి ప్రభువా ఐఎమ్ సారీ. ఇలాగా ఎవ్రీ టైం మనం చేస్తూనే ఉండాలి. ఒక రోజు వరకు కాదు, ఒక నెల వరకు కాదు, ఒక సంవత్సరం వరకు కూడేసుకోకూడదు. అది ఒక్కటే దేవుడు కోరుకుంటుండేది. ప్రతి వ్యక్తి పాపం చేసిన వెంటనే, తప్పు చేసిన వెంటనే ఐఎమ్ సారీ లార్డ్ అని వెళితే ఆయన రక్తము మన పాపములను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఆమె అది క్రైస్తవులకు కావాల్సింది. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, క్రీస్తు దగ్గర నీకు సొల్యూషన్ ఉంది, గో టు క్రైస్ట్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అంటే మనం ఆ విధంగా చేయలేదు. అందువల్లనే మన మీద భారాలు వస్తుంది. అందువల్లనే మన మీద అనేకులు మరి చాలామంది చనిపోయిన స్థితిలో ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభు రక్తములో కడుక్కోవడం బట్టి తామిచ్చిన సాక్షి. అయితే భూమి ఏమంటున్నాడు? భూమి మీద మీకు శ్రమ. ఎందుకన్నాడు భూమి మీద శ్రమ అని? బికాస్ దట్ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకాల నుంచి త్రోయబడ్డది. ఇప్పుడు ఎక్కడొచ్చి పడ్డది? అది భూమి మీద పడ్డది. ఇప్పుడు పూర్తిగా ఇంకా పరలోకానికి వెళ్ళే పని లేదు కాబట్టి దాని పని అంతా ఎక్కడ? భూమి మీద. భూమి మీద ఎవరున్నారు? సగం ఉందా? విడవబడితే నువ్వు ఉంటావు, ఉండవు. విడవబడితే నీవు ఉంటావు ఆ గుంపులో, ఎత్తబడితే నీవు ఉండవు. ఆమె ఇప్పుడైనా నిర్ణయించుకోండి, ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటున్నారా
ఎడవబడే గుంపులో మీరు ఉండాలనుకుంటున్నాను. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమం. ఇప్పుడు ఆ యొక్క సాతానుడు ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి పడద్రోయబడ్డవాడు. ఇప్పుడు భూమి తర్వాత సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం ఆల్రెడీ 3.5 సంవత్సరాలు అయిపోయినాయి. 5:8 అంటాడు కదా, మొదటి పేతురు 5:8 ఏమంటాడు? సాతాను ఏ విధంగా ఉన్నాడు ఇప్పుడు పరిస్థితుల్లో కూడా? సాతాను ఏ విధంగా ఉన్నాడు అక్కడ? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని తిరుగులాడుతున్నాడంట. డూ యు నో దిస్? చాలా మందికి ఇది తెలియదు. సాతానుడు ఏమీ చేయడం లేదు. మీకు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని చూస్తున్నాడంట. కాబట్టి మీరేం చేయాలా? వాడికి టైం తక్కువగా ఉంది కనుక వాడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ క్రోధం, వాళ్ళ కోపం అంతా కూడా ఎవరి మీద పడేయాలి? ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? ఒకటి విడవబడిన జనాంగం, రెండవది జనాంగం, అందులో కూడా దేవుని అంగీకరించింది ఇశ్రాయేలు. వీళ్ళ మీద వీడి ప్రతాపం అంతా చూపించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వములు సజీవుల మధ్య ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటైంది. రాత్రి కలిగిన దర్శనములను నేను చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుడు కోరిన వచ్చి ఆ మహా ఉగ్రుడు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమును చేపట్టాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడతాడు ఆయన సేవించినట్టు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. అతడు ఒక వారం వరకు నిబంధనను స్థిరపరచుచు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. ఏయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని 9వ అధ్యాయము 12వ అధ్యాయం చూడండి. 12:7 వచనం. నారపుడకలు వేసుకుని గేట్ల పైన ఆడుతున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం పెట్టిన వ్యక్తి నిత్య జీవనము వారి నామమును గుర్తు పెట్టుకుని కాలము, అర్థకాలము, పరిశుద్ధ జనమైన సకల సంగతులు సమాప్తములను ఇక్కడ రాస్తాడు. ఒక కాలములు, అర్ధకాలం. ఒక కాలం అంటే 1 సంవత్సరం అంటే, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే ½ ఇయర్, అంటే 3.5 years. ఈ శ్రమల కాలాన్ని 7 సంవత్సరాలు చేస్తే 1260 రోజులన్నా, 42 నెలలన్నా, కాలములు అర్ధకాలం అన్నా 3.5 సంవత్సరం. మొదటి 3.5 సంవత్సరం వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా సాతానుడు ఉంటాడు. రెండవ కాలములు అర్ధకాలం అంటే ఎంత? 3.5 సంవత్సరం. దానియేలు భాషలో కాలములు అర్ధకాలం అంటాడు. కానీ దాని యొక్క లెక్క ఎంత? 3.5 సంవత్సరం, అంటే లేటర్ హాఫ్. 3.5 సంవత్సరాలు ఆ జాతిని కాపాడుతున్నాడు.
వీడి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా కూడా ఈ జాతిని లేపేసేయాలి, ఈ జాతికే కదా వాగ్దానాలు ఉన్నాయి, ఎలాగైనా కూడా వీళ్ళని మట్టు పెట్టాలని ఉద్దేశం. సో దేవుడు దాన్ని అలౌ చేయలేదు. చివరికి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెదగలెక్కదు, కానీ భూమి స్త్రీకి సహకారి అయి తమ నోరు తెరిచి ఆ గడసర్పము తన నోటి నుండి దక్కిన ప్రవాహంను మింగివేసింది. ఇక్కడ ఏమన్నదంటే ఇంక ఏం చేయలేకపోతుంది గడసర్పం. అంత ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక సూచన ఇది కూడా, ఇట్ ఈస్ సెండింగ్ ద వాటర్. దాని నోట్లో నుంచి ఒక ప్రవాహం వలె వాటర్తో వాళ్ళందరినీ నాశనం చేయాలని చూస్తుంది. అయితే దేవుడు ఇక్కడ మరలా అద్భుతం చేశాడు. ఎలాగా? దేవుడు ఆ యొక్క భూమికి నెరమిడిచి అది ఇచ్చాడు. అంటే బహుశా అక్కడ భూకంపం లాంటి కలిగి ఉండొచ్చు. అది ఓపెన్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా అది పీల్చేసిందంట. హల్లెలూయా. ఇది దేవుడు మరి ఇశ్రాయేలు కూడా అలాగే చేశాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. నంబర్స్ 16 చాప్టర్ 31 and 32. ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందంటే కోరహు, దాతాను, అభిరాము అనే వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మీకేనా దేవుడు కనిపించేది? నువ్వేదో ఆ యొక్క పాలు ప్రవహించే దేశంలో నడిపిస్తానో ఇంతవరకు ఏం చేయలేదు. నువ్వే దేవుడితో మాట్లాడుతున్నావు, మేము కూడా పరిశుద్ధులమే, నీకంత ఆసక్తి ఎందుకని దేవుని బిడ్డ మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే మోషే ఎంతగానో సాత్వికుడు కదా, ఎంతగానో ఆదరిస్తాడు. వెళ్ళి, అయ్యా మీకు దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు, మీరు దాన్ని కించపరుస్తున్నారా, అంత తక్కువైందా మీకు అంటాడు. కానీ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోరు. లేదు, మేము కూడా నీతో సహవారం ఉన్నాడు. అప్పుడు మోషే ఒక మాట అంటాడు, ఇదిగో దేవుడు మామూలు మరణాన్ని మీకు ఇస్తే నేను దేవుడి చేత పిలవబడలేదని అప్పుడు ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు అంటాడు, ఒక ఎక్స్ట్రాడినరీ ఒక డెత్ మీకు జరగాలి అని చెప్పి భూమి నెరబెడిచి వారిని మింగివేయాలంట. అప్పుడు చెప్తున్నాడు, చదువు 31. వారి క్రింద నేల, వాడు ఉన్న దగ్గర భూమి ఏం చేసింది? నెరబెడిచిందంటే ఏం చేసింది? గైకొనొచ్చు యేసును కూర్చిన సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న ఆమె సంతానంలో, అంటే ఇశ్రాయేలులో నుంచి చాలామంది ఆ యొక్క ఇద్దరు సాక్షులతో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. ఈ మహాశ్రమల కాలంలోనే నేను చెప్పాను, చాలామంది రక్షించబడతారు. వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు వీడు. శేషించిన వారిలో యుద్ధము చేయుటకు బయలు వెళ్ళింది సముద్ర తీరం. అంటే వీళ్ళతో యుద్ధం చేయడానికి వాడు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు, వాడు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కార్యాలు చేసినా, మన దేవుడు మన కోసం ఒక మంచి ప్రణాళిక దాచిపెట్టే ఉన్నాడు. ఆమె హల్లెలూయా. సాతానుడు పడతోడేలని చూస్తాడు, కానీ మన దేవుడు రక్షించాలని, కాపాడాలని, భద్రపరచాలని మనం చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒక పక్క సాతానుడు విజృంభిస్తున్నప్పటికీ కూడా దేవుడు కాపుదల, భద్రతనిచ్చి ఇశ్రాయేలు జాతిని కాపాడాడు. అలాగే ఆయన మీద విశ్వాసం ఇచ్చి మాకు యేసయ్య చాలు అని శ్రమల కాలంలో నిలబడిన వాళ్ళకు కూడా దేవుడు కాపుదలనిచ్చి, భద్రతనిచ్చి కాపాడుతున్నాడు. బికాస్ దే డోంట్ వరీ ఫర్ దర్ డెత్. వాళ్ళ మరణానికి వాళ్ళు భయపడడం లేదు. క్రీస్తు రక్తంలో క్రీస్తుకిచ్చే సాక్ష్యం కోసం అలాగే నిలబడిపోతున్నారు. ఈరోజు ప్రేమైన దేవుని సంగమం మనం కోరేది ఒకటే, అలాంటి సాక్ష్యంతో నువ్వు ఉన్నావా? ఈరోజు అలాంటి సాక్ష్యంతో మనం ఉండకుండా ఉంటే ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఏ విధంగా మనం చేసినా అవన్నీ కూడా మనకు వ్యర్థమైపోయాయి. కనుక మనం అలాంటి నిర్ణయం తీసుకుందాం. ప్రభు ఎత్తబడే సంఘంలో మనం ఉందాం. ప్రభు కోసం మనం నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు గడిచిన కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడాడు, భద్రపరిచాడు. ప్రభు ఇచ్చిన కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం.
రకాలైన సమస్యలు వచ్చాయి, అనేక రకాలైన వ్యాధులు వచ్చాయి, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చాయి. నుంచి దేవుడు తగ్గించాడు, కాపాడే దానికి శక్తి కలిగిన దేవుడు. గడిచిన కాలంలో కాపాడిన దేవుడు రాబోయే కాలంలో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉన్న స్థలాన్ని దీవించి ఆశీర్వదకరంగా దేవుడు చేయను కాక. ఆమె ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. రాబోయే రోజుల్లో తండ్రి సంఘం ఉజ్జీవించబడాలి, గొప్ప కార్యాలు జరగాలి, గొప్ప ఉద్యోగం రావాలి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మాకు చాలు దేవుడని, ఆయన కోసం నిలబడతామని ఒక స్థిర నిశ్చయంతో ముందుకు సాగే విధంగా మీ సహాయం దయచేయమని, దీవించి బలపరిచి మహిమ పొందమని, స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తులందరికీ వందనాలు. సమయంలో మనం కానుకలు తీసుకుంటుగా ప్రత్యేకమైన పాట పాడతారు. సిద్ధమన్నారా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి దయాశక్తి సంపూర్ణ వాక్య పరిచర్యలు నడిపించారు. దాని గ్రంథం యొక్క వివరాలు, అలాగే ప్రకటన గ్రంథ వివరాలు మనం తెలుసుకునేదానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. రాబోయే కాలంలో కూడా మన దేవునికి సాక్షిగా బలంగా నిలబడాలని మనం ప్రార్థించాలి. అలాగే అటువంటి కాంపిని మొత్తం ప్రార్థన చేసుకొని ముందుకి సాగిపోదాం. మరి ప్రతి కాటేజ్ ప్రేయర్ మనకి వెడ్నెస్డే జరుగుతుంది, అందులో అందరూ పాల్గొనండి ఆన్లైన్ ద్వారా. అలాగే ఫస్ట్ వెడ్నెస్డే ప్రేయర్ నైట్ ఉంటుంది, అలాగే ఫోర్త్ ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే ప్రేయర్ నైట్ ఉంటుంది, అలాగే ఫోర్త్ ఫ్రైడే స్త్రీల సమాజం ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ పాల్గొనండి. అలాగే బైబిల్ క్లాసులు కూడా మీరు ఏ విధంగా పాల్గొంటారో మాకు తెలియదు, కానీ ఆశ అయితే ఉండాలి. తప్పకుండా దేవుడు మీ ఆశని నెరవేరుస్తాడు. రాబోయేదేమో భయంకరమైన కాలం, లోక సంబంధమైన అన్నిటి మీద మీరు ఆశ పెట్టుకొని ఉండొచ్చు, సంపాదన కోసం, దీనికోసం. కానీ అవేవి కూడా మిమ్మల్ని నిలబెట్టలేవని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ 12వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక రకాలుగా దేవుడు మనల్ని భద్రపరుచున్నాడు. కాబట్టి దేవుడికి సమర్పించుకుందాం. ప్రభు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరం లేచి నిలబడైతే చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేల్ని పతనం చేయడానికి సాతానుడు అనేక సార్లు ప్రయత్నించాడు. దాదాపుగా 2 సార్లు పూర్తిగా తుడిచివేసేశాడు. ఒకసారి నెబుకద్నెజర్ నాయకత్వంలో ఆ యొక్క మందిరాన్ని అంతటిని కూడా ధ్వంసం చేశాడు, చెదరగొట్టేశాడు.